స్కాంద పురాణాంతర్గత శ్రీమద్ రామాయణ మహత్యము పంచమోధ్యాయ. సూతుడు వచించెను. శ్రీమద్ రామాయణ మహాత్మ్యమును విని సనత్కుమార మహాముని ఎంతయు సంతృప్తుడాయను. పిమ్మట అతడు నారద మహర్షిని ఇంకను ఇట్లు ప్రశ్నించెను. సనత్కుమారుడు పలికెను, ఓ దేవర్షి, మీరు రామాయణ మహాత్మ్యంను దయతో మాకు విశదీకరించిరి. ఇప్పుడు శ్రీ రామాయణ పారాయణ విధానంను వినగోరుచున్నాము. ఓ మహానుభావ, మీరు తత్వార్థములను వివరించుటలో సర్వసమర్థులు కనుక మాయందు మిగుల అనుగ్రహం నుంచి ఆ విశేషములను సమగ్రముగా వివరింప ప్రార్థన. నారదుడు నుడివేను, ఓ మహర్షులారా, రామాయణ పారాయణాది విధి విధానములను చక్కగా వివరింతును, సావధానముగా వినుడు. ఇది ముల్లోకముల యందును ఖ్యాతి చెందినది. ఇది స్వర్గ సుఖ లాభములను మోక్షప్రాప్తికి పరమ సాధనము. రామాయణ కథాశ్రవణ విధానమును పారాయణ అంటే పఠన పద్ధతిని తెలిపెదను. శ్రద్ధగా ఆలకింపుడు. దీనిని మిగుల భక్తి శ్రద్ధలతో అనుష్ఠించుట ఎంతేని ముఖ్యము. ఈ పారాయణాది విధులను ఆచరించి వారి యొక్క వివిధములగు పాపములను అన్నింటినీ పూర్తిగా నశించును. ఈ అనుష్ఠానమును చైత్రమాసంన గాని, కార్తీక మాసం నందు గాని, మాఘమాసం నందు గాని, శుక్లపక్షం నందలి పంచమి నుండి అయినను ప్రారంభించవచ్చును. స్వస్తివాచక పూర్వకముగా ఈ కార్యక్రమంను సంకల్పించవలెను. పిమ్మట శ్రీ రామాయణ కథాశ్రవణమును 9 దినములు దీక్షతో నడుపవలెను. ఓ రామ, నేటి నుండి ప్రతిదినము నీ కథామృతమును భక్తి శ్రద్ధలతో గ్రోలెదను. రామాయణ పారాయణ కథాశ్రవణ పూర్వకమైన నవరాత్ర దీక్ష నిర్విఘ్నంగా నెరవేరునట్లు అనుగ్రహింపుము అని భగవంతుని ప్రార్థింపవలెను. ప్రతిదినము ఉషకాలంలోనే మేల్కొని ఉత్తరేణి పుల్లలతో దంతశుద్ధి చేసుకొని స్నానాధికములను ముగించుకోనవలెను. పిమ్మట రామభక్తి తత్పరులై అనుష్ఠానమునకు సిద్ధము కావలెను. అనంతరము సంయమనముతో ఏకాగ్రతను వహించి బంధుమిత్రులతో కూడి రామవృత్తాంతమును వినవలెను. అట్లే ప్రతిదినము సంప్రదాయానుసారము స్నానాది కృత్యములను ముగించుకొని శుభ్రవస్త్రములను ధరించి పవిత్ర భావమునతో మౌనముగా ఇంటికి చేరవలెను. పిమ్మట పాద ప్రక్షాళనమునరించుకొని ఆచమించి జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణను స్మరింపవలెను. తరువాత నిత్య దేవతార్చనను ముగించుకొని సంకల్పపూర్వకముగా శ్రీమద్ రామాయణ గ్రంథమును భక్తి శ్రద్ధలతో పూజింపవలెను. వ్రతదీక్షను వహించి ఆవాహన, ఆసన, అభిషేక, గంధ పుష్పాదులతో ఓం నమో నారాయణాయ అను మంత్రమును పఠించుతూ స్వామికి భక్తితో షోడశోపచారములను నెరవేర్చవలెను. భక్తి శ్రద్ధలు గలవారు ఈ పూజాధికములకు అనుబంధముగా ఒక పర్యాయము కానీ, 2 పర్యాయములు కానీ, శక్తిని అనుసరించి 3 పర్యాయములు కానీ హోమ కార్యములను నిర్వహింపవలెను. దీక్షతో అట్లు హోమమును ఒనరించినచో వారి పాపములన్నీయు తొలగిపోవును. ఇట్లు రామాయణ పారాయణాది విధులను సావధానులై ఆచరించిన వారు దైవానుగ్రహమునకు పాత్రులై వారు పరమపదమునకు చేరుదురు. వారికి పునర్జన్మ యుండదు. చండాలురు, పతితులు వైదిక ధర్మములను మర్యాదలను నిందించినట్టి నాస్తికులు, దుర్భాషలాడువారు మొదలగు వారిని గూర్చి రామాయణ వ్రతదీక్షలోనున్న ధర్మనిరతులు మాట వరుసకైనను ఏమాత్రము ప్రస్తావింపరాదు. కుండుని చేతిలో భోజనము చేసిన వాడు, కుండు అంటే భర్త జీవించి ఉండగా ఆ స్త్రీకి పరపురుషుని వలన జన్మించిన వాడు. దుష్టుడు దేవలకుని చేతిలో భోజనము చేసిన వాడు. దేవలకుడు అంటే దేవుని సొమ్మును అక్రమముగా తినువాడు. కపట వైద్యుడు పొట్టకూటికై అనర్హులను పొగుడుచు కవితము రాయువాడు. దేవతలను బ్రాహ్మణులను నిందించువాడు. ఎల్లప్పుడూ పరుల సొత్తుకై ఆశపడుచుండువాడు. పరస్త్రీలంపటుడు,
మొదలగు వారిని రామాయణ వ్రత దీక్షలో ఉన్నవాడు ఏ విధముగాను ఆదరింపరాదు. ఇట్లో అన్ని విధములుగా పవిత్రుడైన పురుషుడు ఎల్లరకును హితమును గ్రోల్చుండెడి వాడై శ్రీమద్ రామాయణము నందు చక్కని శ్రద్ధాధరములను కలిగి ఉన్నచో అట్టి వానికి ఐహిక లాభములే కాక కడకు మోక్షసిద్ధియు కలుగును. గంగాజలము వలె పవిత్రమైన తీర్థము, తల్లితో సమానమగు గురువు, విష్ణువుతో తుల్యమగు దైవము, రామాయణము కంటే పవిత్రమైన గ్రంథము లేవు. వేదము వంటి శాస్త్రము, శాంతిని మించిన సుఖము, సూర్యకిరణములతో సమానమగు కాంతి మండలము, రామాయణము నకు సాటిగల ఉదాత్త కావ్యము ఈ లోకంలోన లేనే లేదు. సహనమే అన్నింటినీ మించిన బలము, కీర్తియే నిరుపమానమైన సంపద, జ్ఞానమే అపూర్వమైన ఒక పెన్నిధి. శ్రీమద్ రామాయణమే సర్వోత్కృష్టమైన మహాకావ్యము. రామాయణ వ్రత దీక్ష ముగిసిన తదుపరి వేదశాస్త్ర పండితులకు దక్షిణపూర్వకముగా గోవును, రామాయణ గ్రంథములను, అమూల్యములైన వస్త్రములను, ఆభరణములను దానము చేయవలెను. రామాయణ ప్రవచనము చేసిన వారికి ఆ మహాకావ్యములను కానుకగా సమర్పింపవలెను. అట్లొనర్చిన వారి క్లేశములన్నీయును తొలగిపోవటయేగాక వారికి ఆనందధామమైన విష్ణు సాన్నిధ్యము కూడా ప్రాప్తించును. ధర్మవేత్తలలో శ్రేష్ఠుడైన ఓ సనత్కుమారా, నవాహ్నిక దీక్షతో కథాశ్రవణము చేసిన వారికి లభించు మహాఫలమును గూర్చి వినుము. పంచమి నాటి నుండి ప్రారంభించి ఈ రామాయణ కథామృతమును గ్రోలిన వారి పాపములు అన్నియు పటాపంచలగును. జితేంద్రియుడైన వ్రత దీక్షతో 2 మాలు కథాశ్రవణము చేసిన వానికి పుండరీక యాగము చేసిన ఫలము చేకూరును. ఓ మునీశ్వరులారా, ఈ కథాశ్రవణమును 4 పర్యాయములు చేసిన వారికి 2 మార్లు అశ్వమేధ యజ్ఞము చేసిన ఫలము లభించును. శ్రీరామ వృత్తాంతమును విధి విధానముగా 5 పర్యాయములు విన్న మహాత్మునకు అగ్నిష్టోమ యాగఫలమునకు 8 రెట్లు పుణ్యలాభము కలుగును. ఏకాగ్రచిత్తముతో వ్రత నియమములను పాటించు 6 సార్లు ఈ కథాశ్రవణమును చేసిన వారికి 2 తడవలు అత్యగ్నిష్టోమ యాగము, 2 సార్లు అత్యగ్నిష్టోమ యాగం చేసిన ఫలితం వస్తుంది. ధర్మాత్ముడై వ్రతదీక్షను పూని 7 మార్లు కథాశ్రవణము చేసిన పురుషునకు అగ్నిష్టోమము 8 సార్లు చేసిన ఫలితం లభించును. ఓ ముని ప్రవరులారా, స్త్రీ పురుషులలో ఎవరైనను 8 పర్యాయములు ఈ రామగాథను శ్రద్ధగా విన్నచో వారికి అశ్వమేధ ఫలితమునకు 8 రెట్లు ఫలితము లభించును. మానవుడు రామభక్తి తత్పరుడై నవరాత్ర దీక్షతో ఈ వ్రతమును ఆచరించినచో వానికి అశ్వమేధయాగ ఫలితమునకు 5 రెట్లు ఫలితములు లభించును. ఇంద్రియ నిగ్రహముతో ప్రశాంత చిత్తుడై ఈ రామాయణ వ్రతమును ఆచరించిన పురుషునకు గోమేధ యజ్ఞము పుణ్య ఫలితమునకు 3 రెట్లు ఫలితము కలుగును. ప్రతిదినము పవిత్ర గంగాజలములలో స్నానములను ఆచరించు రామాయణ వ్రతమును పాటించు నరుడు శోకరహితుడై పరమానంద ధామమును చేరును. ధర్మ మార్గములందు నడుచుచు వాటిని గూర్చి ప్రవచించువారు యతీశ్వరుల కంటెను, బ్రహ్మచారుల కంటెను, జితేంద్రియుల కంటెను శ్రేష్ఠులు. వారు తప్పక ముక్తిని పొందుదురు, ఇందు సందేహము లేదు. మానవుడు భక్తి తత్పరుడై రామాయణ గాథను 9 దినములు దీక్షతో విన్నచో అతడు మిగుల తేజస్వి అయి శాశ్వతముగా బ్రహ్మపదమును పొందును. వినదగిన గాథలలో రామాయణము మిగుల శ్రేష్టమైనది, పవిత్రమైన వృత్తాంతములలో అత్యుత్తమమైనది. దీనిని వినుట వలన దుస్వప్నములు నశించును, శ్రోతలు ధన్యులగుదురు. కనుక ఎల్లరును దీనిని ప్రయత్నపూర్వకముగా వినవలెను. మానవుడు ఈ రామాయణమునందలి ఒక్క శ్లోకమును గాని శ్లోకములోని
సహభాగమును గాని భక్తి శ్రద్ధలతో పఠించినచో అతడు తన సర్వపాపముల నుండి వెంటనే విముక్తుడగును. అత్యంత రహస్యమైన ఈ వృత్తాంతమును తద్విశేషములను పుణ్యక్షేత్రమునందు గాని సత్పురుషుల సదస్సునందు గాని రామభక్తి తత్పరులై పూనికతో ప్రవచించవలెను. అతి పవిత్రమైన ఈ రామాయణంను బ్రాహ్మణులను దేశించు వారికి, దంబాచారులకును అంటే కపట ప్రవర్తనము కలవారికి, దొంగ జపము చేయు వారికి ఉపదేశింపరాదు. ఈ రామచరితము మోక్ష ప్రాప్తికి ప్రముఖ సాధనము కావున దీనిని పొందుటకు కామక్రోధాది అర్షడ్వర్గములను జయించిన వారును దైవభక్తి తత్పరులను గురుభక్తి పరాయణులను అర్హులు. శ్రీరాముడు సకల దేవతలకును అధినాథుడు. ఆ దయామయుని స్మరించినంత మాత్రముననే ఆర్తుల దుఃఖములు దూరమగును. అతడు పతిత పావనుడు, పరమ భక్తులకును దయానిధి. అనన్య భక్తితో మాత్రమే ఆయన అనుగ్రహము ప్రాప్తించును. భగవన్నామమును అప్రయత్నముగానైనను కీర్తించినచో స్మరించినచో ఆ వ్యక్తి యొక్క పాపములన్నీ అంతరించిపోవటయేగాక అతనికి పరమపదము కూడా లభించును. ఓ మహాత్ములారా, శ్రీరాముడు సంసారమనేది భయంకర వనమును కాల్చివేయుటలో దావాగ్ని వంటివాడు. ఆ ప్రభువు తనను స్మరించిన వారి పాపములన్నింటినీ వెంటనే రూపుమాపును. శ్రీరాముని మహత్యమును ప్రతిపాదించు ఈ రామాయణము మిగుల పవిత్రమైనది, వీణులకు విందు గావించున్నది, సర్వశ్రేష్టమైనది. ఈ వృత్తాంతమును శ్రద్ధగా పఠించినను వినినను వారి సమస్త పాపములు అది నిర్మూలించును. శ్రీరాముని యందును రామాయణ కావ్యమునందును భక్తి విశ్వాసములతో కూడిన ప్రీతి గలవాడు నిజముగా చరితార్థుడే. వాస్తవముగా అతడు సర్వ శాస్త్రార్థముల యందును ఆరితేరిన వాడు. ఓ బ్రాహ్మణోత్తములారా, రామాయణ శ్రవణమునందు చక్కని కుతూహలము గలవాడు చేసిన తపస్సు పవిత్రమగును. అప్పుడే అది సఫలమగును. ఇది సత్యము. లేనిసో వానికి తపఫలాదులు అసంభవములు. ఓ ద్విజులారా, ఈ ఘోరమైన కలియుగమున రామాయణ కథాశ్రవణమునందు ఆదరాభిమానములు గలవారు రామనామమును జపించుటయందు నిరతులైన వారు మాత్రమే కృతకృత్యులగుదురు. వారి జన్మమే సఫలము. వరుసగా 9 దినములు రామాయణ కథామృతమును గ్రోలిన వారు యథార్థముగా ధన్యులు. అట్టి మహాత్ములకు నేను నిత్యము ప్రణమిల్లుదును. రామనామ జపమే నా జీవిత పరమార్థము. ఇది ముమ్మాటికిని సత్యము. సంసార విషయ లంపటులై పాపాత్ములైన నరులకు రామనామమే తరుణోపాయము. కనుక ఈ సంసారమనేది ఊబి నుండి బయటపడుటకు మరి ఒక మార్గమే లేదు. ఇది ముమ్మాటికి నిజము. సూతుడు పలికెను. మహాత్ముడైన నారదుని నుండి చక్కని ప్రబోధములను పొందిన వెంటనే సనత్కుమారుడు పరమానంద భరితుడయ్యను. కనుక ఓ విప్రోత్తములారా, రామాయణ కథామృతమును గ్రోలినచో ప్రతి వ్యక్తియు పునరావృత్తి రహితమైన పరమపదమును పొందును. ఘోరమైన కలియుగమున జన్మించిన వారు రామాయణము నందు నిరతులైనచో వారి సమస్త పాపములు నుండి విముక్తి కలుగుటయేగాక కడకు కైవల్యము కూడా పొందుదురు. కావున ఓ ద్విజోత్తములారా, పాపములను రూపుమాపునట్టి రామాయణ కథామృతమును వరుసగా 9 దినములు గ్రోలుట ఎంతేని యుక్తము. ఓ బ్రాహ్మణోత్తములారా, మహిమాన్వితమైన ఈ రామాయణ మహాకావ్యమును వినిన పిదప ప్రవచనము చేసిన సజ్జనుని భక్తి శ్రద్ధలతో పూజింపవలెను. అట్టి వారికి శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సకలైశ్వర్యములను అనుగ్రహించును. ఈ విధముగా రామాయణ ప్రవచనము చేసిన సత్పురుషుని సంతోషపెట్టినచో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు సైతము ప్రసన్నులగుదురు. ఇందు సందేహంనకు తావులేదు. రామాయణ ప్రవచనము చేసిన వారికి గోవును, వస్త్రములను, స్వర్ణాభరణములను, రామాయణ కావ్యమును యథాశక్తి సమర్పింపవలెను. అట్లొనర్చిన వారికి ప్రాప్తించెడి ఫలములను గూర్చి వివరించెదను. సావధానులై వినుడు. ఆ సత్పురుషుని పూజించిన వారికి భూత బేతాళాది దుష్ట శక్తులు గాని, అరిష్ట స్థానములందున్న గ్రహములు గాని
బాధింపవు. శ్రీరామచరితను విన్నవారికి సకల శ్రేయస్సులను చేకూర్చును. అట్టి సత్పురుషులకు అగ్ని బాధలు గాని చోరాది భయములు గాని ఉండవు. పూర్వజన్మలలో చేసుకున్న సమస్త పాపములన్నీయు వారికి వెంటనే విముక్తి లభించును. అంటే పాపముల నుండి విముక్తి లభించును. మరియు మరణానంతరము వారికి మోక్షము కూడా ప్రాప్తించును. అంతేగాక వారి వంశములకు చెందిన 7 తరముల వారును తరింతురు. లోగడ సనత్ కుమార మహర్షి అడుగగా నారద మహాముని చెప్పిన విశేషములను అన్నింటినీ ఈ విధముగా నేను మీకు వివరించి తిని. శ్రీమద్ రామాయణము సంస్కృత వాంగ్మయంనకే శ్రీకారము చుట్టిన ఆది కావ్యము. ఇందు సర్వ వేదార్థములను ప్రతిపాదింపబడినది. నానా విధములైన పాపములను అంతరింపజేయగల పవిత్ర గ్రంథము. దీనిని పఠించినను శ్రవణము చేసినను వారి దుఃఖములన్నీయును తొలగిపోవును. ఈ రామాయణం నందలి ఒక్క శ్లోకమును గాని ఆ శ్లోకంలోని సగభాగమును గాని పఠించిన పండితులకు సమస్త పుణ్యములు సకల యజ్ఞ ఫలితములను ప్రాప్తించును. అట్టి వారికి ఎట్టి పరిస్థితులలోనూ పాపబంధముల స్పర్శయే ఉండదు. ఈ రామాయణము శ్రీరామ మహాత్మ్యమును ప్రకటించున్నది యగుటచే పరమ పునీతమైనది. ఇది సమస్తమైన మనోరథములను ఈడేర్చున్నది. రామాయణ పుణ్య చరిత్రమును భక్తితో కీర్తించిన వారును వినిన వారును అమోఘ ఫలములను పొందుదురు. వందల కొలది జన్మలలో చేసుకుని మహాపాపముల నుండి వెంటనే వారు విముక్తులగుదురు. వారికి సంబంధించిన 1000 వంశముల వారును పరమపదమును పొందుదురు. ఒకే ఒక్క ఈ రామాయణంను శ్రద్ధాభక్తులతో సేవించిన వారికి తీర్థయాత్రలలో గాని గోదానములతో గాని తపశ్చర్యలతో గాని యజ్ఞాచరణములతో గాని పనిలేదు. ఆ తీర్థ సేవాదుల వలన కలుగు ఫలితములన్నీయు ఈ పవిత్ర గ్రంథ సేవ వలననే లభించును. ప్రతిదినము రామనామమును కీర్తించినచో లభించడి ఫలమును వినుడు. చైత్ర కార్తీక మాఘమాసములలో నవరాత్ర దీక్షతో ఈ రామాయణ కథామృతమును గ్రోలుట ఇంతేని ఫలప్రదము. అట్లునర్చిన వారి పాపములన్నీయు నశించును. ఇది రామానుగ్రహమును ప్రసాదించును. రామభక్తిని పెంపొందించును. సకల పాపములను నిర్మూలించును. సమస్త సంపదలను పుష్కలముగా అనుగ్రహించును. శ్రీమద్ రామాయణమును భక్తి శ్రద్ధలతో ఏకాగ్రచిత్తులై పఠించిన వారును పారాయణమునర్చిన వారును శ్రవణము చేసిన వారును సమస్త పాపముల నుండి విముక్తులగుదురు. కడకు వారు విష్ణులోకంను కూడా పొందుదురు. ఇది శ్రీ స్కాందపురాణే ఉత్తరఖండే శ్రీమద్ రామాయణ మహాత్మ్యే నారద సనత్కుమార సంవాదే ఫలానుకీర్తనం నామ పంచమోధ్యాయ. శ్రీ స్కాందపురాణాంతర్గత ఉత్తరఖండమునందలి నారద సనత్కుమార సంవాద రూపమున రామాయణ మహాత్మ్యమునందు ఫలానుకీర్తనము అను 5వ అధ్యాయము సమాప్తము. ఇది శ్రీ వాల్మీకి రామాయణ మహాత్మ్యము సంపూర్ణం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ. దేశేయం క్షురతాం బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రాः సంతు పౌత్రిణः. అథాః సదా సంతు జీవాంశ శరదం శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. శ్రీమన్నారాయణ సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం అస్మద్గురుచరణారవిందార్పణమస్తు. సర్వం అస్మద్గురుతుల్యచరణారవిందార్పణమస్తు. ఓం అస్మభ్యం నమః. జై శ్రీమన్నారాయణ. ఓం శాంతి శాంతి శాంతి.